క్రియేట్ చేయాలనేది అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అయితే మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ నేనైతే సింపుల్ ప్రాసెస్ని మీకు ఒకటి చెప్తాను, ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీరైతే సింపుల్గా డిజాంగోకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డిజాంగోని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ పీసీలోకి వెళ్ళండి అండ్ దాంట్లో నేనైతే డి డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాంట్లో డిజాంగోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే ఇక్కడ పైన సిఎండి అని టైప్ చేయండి. అప్పుడు మీకైతే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మీరైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. పైథాన్ -m వర్చువల్ ఈఎన్వి ఎన్విరాన్మెంట్ నేమ్ అయితే తీయాలి, డెమో. ఇక్కడైతే మనకైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఒక సెకండ్ అయితే వెయిట్ చేయండి. ఓకే, మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. దాన్ని చూడడానికి అయితే డిఐఆర్ డైరెక్టరీస్ ఇక్కడ డెమోని క్రియేట్ అయింది చూడండి, దాంట్లోకి అయితే నావిగేట్ అయ్యండి. సిడి డెమో లైక్ నావిగేట్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి స్క్రిప్ట్స్ అనే ఒక ఫైల్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు యాక్టివేట్ చేయాలి. సిడి స్క్రిప్ట్స్ SCRIPTS స్క్రిప్ట్స్లోకి వెళ్ళి యాక్టివేట్ అని కొట్టండి, ACTIVATE యాక్టివేట్. ఇప్పుడైతే మనకైతే ఇక్కడ వచ్చింది చూడండి, ఇలా అయితే యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఈ బ్యాక్ వచ్చేయాలి సిడి అండ్ డెమోలో. ఇక్కడైతే మనమైతే డిజాంగో అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. దానికోసం అయితే పిప్ ఇన్స్టాల్ డిజాంగో అని సెర్చ్ చేయండి. ఇప్పుడైతే డిజాంగో అయితే మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే డిజాంగో ఇన్స్టాల్ అవుతుంది. దానికైతే కాస్త టైం తీసుకుంటుంది, నేనైతే వీడియోని స్కిప్ చేస్తున్నాను. అండ్ ఓకే, ఇప్పుడైతే మన ఎన్విరాన్మెంట్లో అయితే డిజాంగో పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం అయితే డిజాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. దానికోసం అయితే మీరు డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడైతే మనకైతే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత మనమైతే ఫస్ట్ ప్రాజెక్ట్లోకి అయితే నావిగేట్ అవ్వాలి. దానికోసం అయితే నేను సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది కొడుతున్నాను. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్లోకి అయితే నావిగేట్ అయినాం. దాని తర్వాత మనమైతే ఒక యాప్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందో లేదో అయితే చెక్ చేద్దాం. దానికోసం మీరైతే manage.py రన్ సర్వర్ అని ఎంటర్ చేయండి. తర్వాత మీకైతే ఇలా వస్తుంది ఒక URL. ఇలా వచ్చిందంటే మీ డిజాంగో అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఆ URL తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేస్తే మీకు ఇలా డిజాంగో హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, నేను మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ Ctrl+C చేసేసి ఎగ్జిట్ చేసేస్తున్నాను. తర్వాత మీరైతే యాప్ని క్రియేట్ చేసుకోండి.
యాప్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ప్రాజెక్ట్లో యాప్ అనేది ఒక పార్ట్. దానికోసం మీరైతే పై మేనేజ్ డాట్ పై స్టార్ట్ యాప్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ అనేది ఇస్తున్నాను, తర్వాత ఎంటర్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్లో యాప్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత మీరైతే ఈ కోడ్ని చూడాలంటే విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేసుకోండి. సిఓడి కోడ్ స్పేస్ డాట్ అని కొడితే డైరెక్ట్గా విఎస్ కోడ్ లెక్క అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్, ఇది యాప్. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనకి సెట్టింగ్స్ డాట్ పీవై అనే ఫైల్ ఒకటి ఉంటుంది. ఈ ఫైల్ ఏం చేయాలంటే ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాప్ని అయితే ఇంటిగ్రేట్ చేయాలి. దానికోసం సింగిల్ కోడ్స్ ఇచ్చేసి మనం ఏం క్రియేట్ చేయాలి, ఫస్ట్ అని అయితే క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ అని ఇచ్చేసి పెట్టి సేవ్ చేయండి. కంట్రోల్ S కొడితే సేవ్ అయిపోతుంది. ఇది సెట్టింగ్స్ డాట్ పీవై. దీంట్లో మనం ఏమైనా సెట్టింగ్స్ చేయాలంటే దీంట్లో కాన్ఫిగర్ చేస్తాం. ముందు ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ మనకు మెయిన్ ఏమంటే urs.py. ఈ urs.pyలోనే మనం పాత్ ఇస్తామన్నమాట. మనకి యూఆర్ఎల్ వస్తుంది కదా పాత్, ఈ పాత్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ అవుతుంది, ఈ పాత్ ఓపెన్ చేసి ఇలా పాత్స్ మొత్తం ఈ urs.pyలో ఉంటుంది. మీకు ముందు ప్రాజెక్ట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత ఈ వ్యూస్.py అయితే మనమైతే లాజిక్ రాస్తామన్నమాట. మొత్తం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లాజిక్ మొత్తం ఈ వ్యూస్.pyలో రాస్తాం. ఈ మోడల్స్.py ఎందుకు యూస్ చేస్తామంటే ఇది డేటాబేస్. మనం ఏమైనా డేటాబేస్ గురించి రాయాలన్నా, డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా ఈ మోడల్స్.pyలో అయితే రాస్తాం. అండ్ ఈ admin.py అనేది మనకి డేటాబేస్ కనెక్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద యాప్స్. ఇది మనకేమంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఇక్కడ టెంప్లెట్స్ అని లేదు కదా, టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలా. టెంప్లెట్స్ అనే ఫైల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ టెంప్లెట్స్ ఫైల్లో మనం ఏం చేస్తామంటే HTML ఫైల్స్ అయితే రాస్తాం. ప్రస్తుతానికి నేనైతే ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. న్యూ ఫైల్ index.html అని అయితే ఇస్తాను. ఇందులో మనమైతే HTML ఇక్కడ అయితే నేనైతే ఒక హెడ్ ట్యాగ్ క్రియేట్ చేసి సింపుల్గా ఒకటైతే క్రియేట్ చేస్తాను. H1 ట్యాగ్లో హలో డిజాంగో యూజర్, హలో డిజాంగో అయితే ఇస్తాను. నేనైతే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వ్యూస్.pyలో లాజిక్ రాస్తామని చెప్పాను కదా, ఈ వ్యూస్.pyలోనే మొత్తం రాస్తామన్నమాట. దానికోసం ఫస్ట్ మనమైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. డెఫ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దీనికి ఏం పేరు ఇస్తామంటే మనం ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ఫస్ట్ ఏమి ఇచ్చాను, ఇండెక్స్ అని ఇచ్చాను కదా. ఓకే, ఇండెక్స్ అనే ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఇందులో మనమైతే రిక్వెస్ట్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనం రిటర్న్ రెండర్ ఇక్కడైతే మనం రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ index.html సింగిల్ కోట్స్లో index.html అని ఫైల్ నేమ్ అయితే ఇస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే మనం అయితే URLs డాట్ అని చెప్పాను కదా, ఇందులోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట.
ఇందులో మనమైతే పాత్ అయితే క్రియేట్ చేయాలి. పాత్లో ఏమి ఇస్తామంటే స్లాష్ హోమ్ పేజ్ అనేది తీద్దాం. హోమ్ అని ఇచ్చేసి కామా ఫైల్ని అయితే ఫస్ట్ మనమైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, మనం ప్రాజెక్ట్లోంచి ఇంపోర్ట్ చేస్తాం. ఫస్ట్ ఇంపోర్ట్ ఇండెక్స్ ఇండెక్స్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. అది ఇంపోర్ట్ అయిందా? అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డాట్ అని పెట్టి ఇంపోర్ట్ చేస్తే కాలేదు. డాట్ వ్యూస్ లోంచి ఇండెక్స్ ఇప్పుడైతే ఇంపోర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల. INDEX ఇండెక్స్ అని ఇస్తాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనమైతే టర్మినల్ ఓపెన్ చేసి దాన్ని అయితే రన్ చేద్దాం అనమాట. ఓకే, రన్ చేద్దాం అనమాట. ఇక్కడ పై manage.py run server ఓకే, మనకైతే సర్వర్ అయితే రన్ అయిపోయింది. దీని అయితే చేసేసి మనమైతే రిఫ్రెష్ చేద్దాం అనమాట. పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు వస్తుందంటే URLs config first project.urls design ప్లస్ ప్యాటర్న్. ఇక్కడ ఏం చేయాలంటే స్లాష్ హోమ్ అని ఇవ్వాల. అయితే మనకి ఏం ఎర్రర్ వచ్చింది, index.html టెంప్లేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. టెంప్లేట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మనమైతే టెంప్లేట్స్ ఫోల్డర్ అయితే ఇక్కడ ఉంది, దీన్ని బయటికి వచ్చేద్దాం. ఓకే, దీన్ని బయటైనా క్రియేట్ చేసుకోవచ్చు, లోపలైనా క్రియేట్ చేసుకోవచ్చు. లోపల క్రియేట్ చేస్తే మాత్రం మనమైతే సెట్టింగ్స్ దాంట్లో అయితే కాన్ఫిగ్ చేయాలి. అదైతే నేను నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు బయటికి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అయితే కూడా అట్లనే వస్తుంది కదా. ఓకే, ఇది హోమ్. ఓకే ఓకే, ఐ విల్ సీట్ ఇక్కడ స్లాష్ పెట్టేసి ట్రై చేద్దాం. ఒకసారి వస్తున్నాము. ఇక్కడైతే ఓఎస్ డాట్ ఇక్కడ ఓఎస్ డాట్ ఉంటే మనకు రాలేదు కదా, ఎందుకంటే మనమైతే ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేయలేదు. పాత్ os.path.join. మీకు ఇంత కష్టం అనిపిస్తే మీరైతే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ఓఎస్ని అయితే ఇంపోర్ట్ చేయండి. ఇప్పుడైతే టెంప్లెట్స్ డాట్ ఫైల్ దగ్గరకు రండి. ఇక్కడ వస్తుంది చూడండి, పాత్ డాట్ జాయిన్ డాట్ జాయిన్లో బేస్ డైరెక్టరీ ఇక్కడ చూడండి, ఇది చేసేసి కామా టెంప్లేట్స్ అని అయితే ఇవ్వండి. మీరు ఇక్కడ ఏ ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేశారో అదే ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. టెంప్లేట్స్ సేవ్ చేయండి. ఇప్పుడు మన ఫైల్ లేకైతే వెళ్ళి రీలోడ్ చేయాలి. చూడండి వచ్చేసింది. చూడండి హలో డిజైన్ కూడా అయితే మనకైతే వచ్చేసింది. అంటే మన టెంప్లేట్లో ఉన్న ఫోల్డర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మీకు నమ్మకం కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి రాసి చూద్దాం. మనమైతే h2 ట్యాగ్ ఇచ్చేసి హలో గుడ్ మార్నింగ్ అని అయితే ఇస్తాను అండ్ సేవ్ చేస్తాను. చూడండి ఇక్కడైతే మనకి హలో గుడ్ మార్నింగ్ వచ్చేసింది. ఇలా మనమైతే డిజైన్ ఫ్రేమ్వర్క్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, వ్యూస్ డాట్ పైలో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. రిటర్న్ రెండర్ అనేది ఆ టెంప్లెట్ని రిటర్న్ చేస్తుంది.
ఇక్కడ ఈ ఫంక్షన్లోంచి ఇది అనేది రిటర్న్ చేస్తుంది ఈ ఫైల్ని. ఇక్కడ లాజిక్ రాస్తాం, యూఆర్ఎల్ స్టార్ట్ పైలో యూఆర్ఎల్ని రాస్తాం అండ్ టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో